విశ్వవిఖ్యాత సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా 27, 28, 29 ఈ కడప జిల్లాలో జరిగే మహానాడుకు విశేషంగా తరలి వస్తున్నారు. ఈ మహానాడు ఒక పండుగలాగా ఈరోజు మనం జరుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఈరోజు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ ఘనంతిని అంత ఘనంగా చేస్తున్నారు అంటే ఆయనకు చంద్రబాబు గారికి ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ ఈ రోజు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుందంటే ఇక్కడ వచ్చిన జనాన్ని చూస్తే భారీగా తరలి వస్తున్నారు. అనేక వారికి వచ్చిన వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ మంచి భోజనాలతో వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వెహికల్స్ కూడా ఎక్కడ పార్కింగ్లు ఇచ్చి ఈ రోజు ఈ మహానాడు ఒక భారీ పండుగలాగా లక్షలాది మంది తరలి వస్తా ఉంటే కూడా ఈ మహానాడును ఒక మామూలు సాధారణ ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకుండా కూడా ఈ రోజు మహానాడులో పాల్గొని ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారంటే ఇలాంటి పండుగను మనం జరుపుకోవడం ఇది చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ అన్న గారికి సాధ్యమని తెలియజేసుకుంటూ నేను సెలవు చేస్తుంటున్నాను. మాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. మీనాక్షి నాయుడు ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్ జెడ్పీటీసీ చిప్పగిరి మండల్. కడప జిల్లాలో 2వ రోజు మహానాడు జరుగుతుంది. మహానాడు ప్రాంగణం దగ్గర మనం ఉంటున్నాం. కొంతమంది ఈ యొక్క మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. ఈ మహానాడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారి ఈ యొక్క మహానాడులో నిన్న ఏ విధంగా జరిగింది, ఈ రోజు ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం. మొన్న సాయంకాలం వచ్చాం. ఏదైతే 26 నైట్ వచ్చాం. మరి ఇక్కడ ఏర్పాట్లు నంబర్ 1 గా ఉన్నాయి. భోజనాలకు సంబంధించి కానీ, మరి టిఫిన్ సెక్షన్ కానీ, ఏర్పాట్లకు సంబంధించి కానీ, వచ్చిన వాళ్ళకి వసతి కానీ మరి నంబర్ 1 గా చేశారు. ఈ మరి ఏదైతే వసతులు చేసినందుకు వారికి మా ఎన్టీఆర్ జిల్లా నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లాలో గడగడలాడించిన తెలుగుదేశం జెండా ఎలాగుందో పురవీధులు తిరిగాము. నిన్నంతా ఇక్కడున్న స్థానిక గుళ్ళకి వెళ్ళాము. ఏ వీధి చూసినా పసుపుమయం కనపడింది. కడప జిల్లాలో మేము చూస్తామనుకోవడం చాలా అరుదుగా అనుకొని ఈ రోజు చూసేపటికి మాకే ఆశ్చర్యం కలిగింది. దీని శక్తి ఉక్తి అంతా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. మేము విజయవాడ నుంచి వచ్చి కడప పురవీధిలో మొత్తం తిరిగామండి. నిన్న ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అండి. మాది కంచెల కాబట్టి చిన్న విలేజ్. మా విలేజ్ నుంచి మూడు కార్లు తీసుకొని వచ్చామండి. సుమారుగా 15 మంది వచ్చాము. మొన్న సాయంత్రం వచ్చాము 26 నైటు. మొన్న నైట్ వచ్చి ఇక్కడికంతా నిన్నంతా ఈ సభాపాలనంగా వచ్చి అది అంతా చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ మహానాడు దాని స్ఫూర్తిని తీసుకొని ఈనాడు మన నాయకుడు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో మన యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంత గ్రాండ్ గా చేయటం అంటే చాలా 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 మిగతా పార్టీలకి కనువిప్పుగా ఉందన్నమాట. ఇదే కడప జిల్లాలో అంతకుముందు క్లీన్ సీటు అని చెప్పుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు మన పోయిన ఎలక్షన్లో 24 సగం కొట్టారు. వచ్చే ఎలక్షన్లో సగానికి సగం అసెంబ్లీ సీట్లు, 2-3 పార్లమెంట్ సీట్లు మొత్తం మేము అన్ని కొళ్ళకి వెళ్ళి చూసామండి. కడప కానీ ఈ పక్క ఊర్లు కానీ చూసాము. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే చర్చ. ఇది ఒక పండగ వాతావరణంగా ఉంది. ఈ పండగ వాతావరణం చాలా చాలా ఆనందంగా ఉందండి. మాకే కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళకే కాదు, టీవీలో ఉండి చూసే వాళ్ళకి ఎంతో అభిలస్తా ఉన్నారు. ఇది ఇంత పండగ వాతావరణం మేము ప్రతి ఒక్క మహానాడికి వస్తున్నాం. కానీ ఇది ఇంకా గ్రాండ్ సక్సెస్ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వం సక్సెస్ అయింది. కాబట్టి మా నాయకురాలు నందిగామ ఎమ్మెల్యే గారు ఆ నాయకత్వం మేమంతా ఇక్కడికి వచ్చాము. మా నియోజకవర్గంలో కూడా మంచిగా పనిచేస్తున్నారు. ఇంకా మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం కొన్ని ప్రాణాల పాటు ఉండాలని మీ ద్వారా ప్రజలు కోరుకుంటా ఉండాలి. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు స్టూడెంట్ విభాగం చూస్తున్న తిరుమలేశ్ మనతో ఉన్నారు. ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో నిర్వహించడం, మీరు స్టూడెంట్ విభాగంలో ఉంటున్నారు. మరి ఈ యొక్క కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క మహానాడు జరగడం ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే కడప జిల్లాని ఎంచుకోవడంలోనే ఈ మహానాడు సక్సెస్ అనేది మాకు అర్థమైపోయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సేవ చేసే అవకాశం
మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ కానీ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ దక్కడం అనేది ఒక శుభపరిణామంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి తొలి కడప అయినటువంటి దేవుని కడప కడపలోనే ఉంది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద దర్గా కడపలోనే ఉంది. అదేవిధంగా సిఎస్ఐ లాంటి బిషప్ లాంటి చర్చిలు కడపలోనే ఉన్నాయి. అంటే మత సామరస్యానికి కూడా ఈ యొక్క కడప జిల్లా కేంద్రం అనేది ప్రతీకగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. ఎంతో మంది కవులు, వేలాది మంది పుట్టినిల్లు కవులకి మా యొక్క కడప జిల్లా. ఈ దినం కడప యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి ఈ యొక్క మహానాడుకి ఖచ్చితంగా మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ చెప్పండి, ఇంకా గతంలో విద్యార్థి స్టూడెంట్స్ అంతా కూడా ఫీజు రిమర్స్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఏమైనా స్టూడెంట్ విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి మరి తల్లికి వందనం అనేటువంటిది మొత్తం కూడా ఇంతవరకు పడలేదు. దీనిపైన మీరేమంటారు? యువనేత నారా లోకేష్ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడినటువంటి వ్యక్తి. మీరు అన్నట్టు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయలేదు. ప్రజలందరూ గమనించాలా. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక, సకాలంలో ఇయ్యక ఇబ్బందులకు గురి చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఇప్పుడు రియంబర్స్మెంట్ మీరు లేదంటే ఎట్లా? అది కాదు. ఖచ్చితంగా మొత్తం అంతా మానిటరింగ్ జరుగుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యువనేత నారా లోకేష్ గారు విద్యాలయాల్లో రాజకీయాలను ఎటువంటి ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే చూసినారు. స్కూల్ బ్యాగులలో అయితేనేమి ఈ రకంగా జగనన్న విద్యా కానుకని పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లన్నీ తీసేసినారు. విద్యాలయాల్ని విద్యాలయాలుగానే చూస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి రాజకీయ రంగు పూయడం తెలియదు. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల్ని వాడుకోము, విద్యాలయాలు వాడుకోము అనేది నారా లోకేష్ గారు ఇప్పటికే రాష్ట్ర ప్రజానికానికి ఒక నిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగానే ఖచ్చితంగా ఆయన యొక్క నాయకత్వంలో విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీరు అన్నట్లు ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం ఇటువంటి పథకాలు కూడా రేపు నెల విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నారా లోకేష్ గారు ఇస్తామని హామీ ఇచ్చారు. దాని గురించి విద్యార్థులు ఎవరు కూడా చింతించడం లేదు. కేవలం వైసీపీ నాయకులు మాత్రమే ఆకలి కేకలు వేస్తా ఉన్నారు అంతే.